ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాదా మురళి. డేట్ 26 ఏప్రిల్ 2026. రివైజ్ కోర్స్ డేట్ 31/12/2009. బాప్దాదా చెప్తున్నారు, నూతన సంవత్సరంలో సర్వాత్ములకు సందేశంనిచ్చి బంగారు ప్రపంచాన్ని బహుమతిగా ఇవ్వండి. తండ్రి సమానంగా అయ్యేందుకు దేహీ అభిమానిగా ఉండే నేచర్ను న్యాచురల్గా చేసుకోండి. ఈరోజు బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని స్నేహంలో మరియు బాప్దాదా ప్రేమలో లవలీనమై ఉన్న స్వరూపంలో చూస్తున్నారు. పిల్లలు ఒక్కొక్కరు పరమాత్మ ప్రేమలో మెరుస్తున్నారు. పిల్లలందరూ ప్రేమ అనే విమానంలో వచ్చి చేరుకున్నారు. మీరేమో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. కానీ మీ అందరి నయనాలలో ఏం కనిపిస్తుంది? కొత్త సంవత్సరం అయితే నిమిత్త మాత్రమే, కానీ మీ అందరి నయనాలలో ఏ ఉల్లాసం ఉంది? 3 అభినందనలు తెలియజేస్తున్నారు. 1, మీ కొత్త జీవితానికి అభినందనలు. 2, కొత్త యుగానికి అభినందనలు. 3, పరివారము మరియు తండ్రితో కలుసుకున్నందుకు అభినందనలు. మీ నయనాలలో ఏం తిరుగుతూ ఉంది? మీ కొత్త యుగం ఎదురుగా వస్తుంది కదా. కొత్త యుగం వచ్చేసినట్లే అనే ఉల్లాసం మనసులో వస్తుంది కదా. కొత్త యుగపు మెరిసే డ్రెస్ మీ ఎదురుగా ఎంత స్పష్టంగా ఉంది అంటే, ఈరోజు సంగం యుగంలో ఉన్నాము. ఇక అతి త్వరలో ఈ మెరిసే డ్రెస్ ధరించాలనే ఉత్సాహంలో ఉన్నారు. ఎదురుగా చూసి సంతోషిస్తున్నారు. వీడ్కోలు కూడా ఇస్తున్నారు మరియు అభినందనలు కూడా తీసుకుంటున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇచ్చినప్పుడు ఆ సంవత్సరాన్ని మర్చిపోతారు మరియు కొత్త సంవత్సరమే గుర్తుంటుంది. అదేవిధంగా మీ ఎదురుగా పాత ప్రపంచానికి కాదు, కానీ కొత్త ప్రపంచానికి అభినందనలు ఇస్తున్నారు. పాత ప్రపంచానికి వీడ్కోలు ఇస్తున్నారు. కనుక ఈరోజు అందరిలో కొత్త యుగం యొక్క ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. ప్రపంచంలోని వారు కూడా కొత్త సంవత్సరానికి అభినందనలు తెలుపుతారు. అంతేకాక బహుమతి కూడా ఇస్తారు. బాప్దాదా కూడా పాత స్వభావ సంస్కారాలకు వీడ్కోలిచ్చి కొత్త ప్రపంచంలోకి వెళ్ళే బహుమతిని పిల్లలైన మీకు ఇస్తున్నారు. ఆ కొత్త ప్రపంచంలో ప్రాప్తియే ప్రాప్తి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలి అంటే, కొత్త ప్రపంచంలో అప్రాప్తి వస్తువేది ఉండదు. ఇటువంటి బంగారు ప్రపంచాన్ని బాప్దాదా పిల్లలైన మీ ప్రతి ఒక్కరికి బహుమతిగా ఇచ్చేశారు. మేము బంగారు ప్రపంచానికి అధికారులుగా అవుతున్నామనే నష మీకు కూడా ఉంది కదా. ఇటువంటి బహుమతిని ఇతరులెవరూ ఇవ్వలేరు. బాప్దాదా పిల్లలందరికీ ఇదే డైరెక్షన్ ఇచ్చారు. తండ్రి ఇచ్చే ఈ బంగారు ప్రపంచపు వారసత్వం గురించిన సందేశాన్ని ఆత్మలందరికీ ఇచ్చి వారికి కూడా మీరు బహుమతి ఇవ్వండి. మీ వద్ద ఏ బహుమతులు ఉన్నాయి? 1, కొత్త ప్రపంచపు బహుమతి ఉంది. 2, మీ వద్ద చాలా ఖజానాలు ఉన్నాయి. గుణాల ఖజానా, శక్తుల ఖజానా, స్వమానాల ఖజానా. ఎన్ని ఖజానాలు ఉన్నాయి? కనుక అందరికీ ఏదో ఒక గుణం కానీ ఏదో ఒక శక్తిని కానీ బహుమతిగా ఇవ్వండి. ఆ బహుమతి ద్వారా వారి జీవితం మారిపోవాలి. బంగారు ప్రపంచానికి అధికారులైపోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో నలువైపులా దుఃఖము, అశాంతి పెరుగుతూ ఉండటాన్ని మీరు చూస్తున్నారు. నలువైపులా ప్రతి ఒక్కరిలో భయము, చింత ఉన్నాయి. ఇటువంటి దుఃఖి అశాంతి ఆత్మలకు కనీసం ఇప్పుడు తండ్రి వచ్చారు. ఇప్పటి నుండైనా అవినాశి వారసత్వానికి అధికారులుగా అవ్వండి అనే సందేశాన్ని తప్పకుండా ఇవ్వండి. ఈ సందేశాన్ని ప్రతి ఆత్మకు ఇస్తున్నారు కూడా. కానీ ఇప్పటికీ కూడా బాబా పిల్లలు చాలామంది సందేశం నుండి వంచితంగా ఉన్నారు. ఎంతైనా మీరంతా ఒకే తండ్రి పిల్లలు కదా. కనుక మీ సోదరులకు ఈ సందేశం అనే బహుమతిని తప్పకుండా ఇవ్వండి. ఎవరు వంచితంగా ఉండిపోరాదు. మీరు సేవ చేస్తున్నారు. పిల్లలు సేవ చేసి బాప్దాదా సంతోషిస్తున్నారు. కానీ నా పిల్లలెవ్వరూ సందేశం లభించకుండా ఉండిపోరాదు అనే ఆశ తండ్రికి ఉంది. మీకైతే బంగారు ప్రపంచపు బహుమతి లభించింది, కానీ మాకు తెలియదు. మా తండ్రి వచ్చారు కానీ మాకు సందేశం లభించలేదు అనే ఫిర్యాదులు చేయరాదు. కనుక ఈ కొత్త సంవత్సరంలో సందేశం ఇచ్చే ప్రయత్నం చేయండి. పరస్పరంలో ప్లాన్ తయారు చేయండి. ఏ మూల కూడా మిగిలిపోరాదు.
ఫిర్యాదులు రాకూడదని, కానీ సంతోషంగా ఉండాలి. మా తండ్రి వచ్చేసారనే విషయం అయితే వారికి తెలియాలి కదా. వంచితులుగా ఉండిపోరాదు. మరి ఈ కొత్త సంవత్సరంలో ఏం చేస్తారు? పరస్పరంలో కలిసి ప్లాన్ తయారు చేయండి. బాప్దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరిపై దయ కలుగుతుంది. ఇప్పుడు మీరు కూడా మీ సోదరీ సోదరుల పట్ల విశేషంగా దయాహృదయం, కళ్యాణకారి స్వరూపాన్ని ధారణ చేసి అందరికీ సందేశం ఇవ్వాలి. వారు కనీసం ఇటువంటి ఫిర్యాదునైతే ఇవ్వకూడదు. ఈరోజు పిల్లలందరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు ఉమ్మంగ ఉత్సాహాలతో వచ్చి చేరుకున్నారు. బాప్దాదా పిల్లలు ఒక్కొక్కరిని చూసి ఏ పాట పాడతారు? మీకు తెలుసు కదా, వాహ్ పిల్లలు వాహ్ అని పాడతారు. మొదటిసారి వచ్చిన వారికి కూడా బాప్దాదా చెప్తున్నారు, మీరు భాగ్యశాలి పిల్లలు, ఎందుకంటే సమయం యొక్క సమాప్తి కంటే ముందే తండ్రి వారిగా అయిపోయారు. భాగ్యశాలురుగా అయినందుకు బాప్దాదా కొత్త పిల్లలకు పదమాపదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు. ఇప్పుడు బాప్దాదా పిల్లలందరిలో ఒకే విషయాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఏ విషయమో తెలుసా? ప్రతి ఒక్కరి మనసులో తండ్రి సమానంగా అయ్యేవారము మేమే అనే ఉల్లాసం, లక్ష్యము ఉన్నాయి. అవుతాం కాదు, మేమే అయ్యేవారము. కనుక ఎలాంటి లక్ష్యం ఉందో లక్ష్యంతో పాటు లక్షణాలు కూడా చూడాలని బాప్దాదా కోరుకుంటున్నారు. ఎలాగైతే తండ్రి సమానంగా అవ్వాలనే లక్ష్యం ఉందో అలాగే సమానంగా అయ్యే లక్షణాలు కూడా ఉండాలి. లక్ష్యమైతే చాలా ఉన్నతంగా ఉంది, కానీ లక్షణాలపై విశేషమైన అటెన్షన్ ఇవ్వాలి. లక్ష్యం ఎంత గొప్పగా ఉందో లక్షణాలు కూడా అంతే గొప్పగా ఉండాలి. కొంతమంది పిల్లలు లక్షణాలను ధారణ చేయాలని అనుకుంటున్నారు, కానీ మధ్య మధ్యలో ఏమంటారు అంటే, మేమైతే చాలా కోరుకుంటున్నాము కానీ అని అంటారు. ఈ కానీ అనే మాట తొలగిపోవాలి. లక్ష్యం ఎంత గొప్పగా ఉందో అలాంటి లక్షణాలు దూరం నుండే మీ ముఖం ద్వారా, మీ నడవడిక ద్వారా కనిపించాలి. మొదట మీరు దేహాభిమానులుగా ఉన్నప్పుడు దేహాభిమానం యొక్క స్వభావం స్వతహాగానే ఉండేది కదా. దేహాభిమానం రావాలి అని ఎప్పుడైనా పురుషార్థం చేశారా? దేహాభిమానం సహజ స్వభావంగా ఉండేది. అర్థకల్పం పురుషార్థం చేయలేదు. అలాగే ఇప్పుడు కూడా దేహీ అభిమానిగా అయ్యే స్వభావం సహజంగా ఉంది. దేహాభిమానం సహజ స్వభావంగా ఉన్నప్పుడు నేను దేహాభిమానంలోకి రావాలి అని ఎప్పుడైనా గుర్తు చేసుకున్నారా? ఇటువంటి పురుషార్థం చేశారా? దేహాభిమానం మరియు దేహీ అభిమానం, మరి దేహీ అభిమాని కావటంలో శ్రమ ఎందుకు? ఎందుకంటే దేహాభిమానాన్ని తొలగించుకునేందుకు పిల్లలు అప్పుడప్పుడు శ్రమ చేస్తున్నారు అనే సమాచారం బాప్దాదా వద్దకు వస్తూ ఉంటుంది. దేహాభిమానంలో సహజంగా ఉన్నప్పుడు దేహీ అభిమానిగా ఉండటంలో శ్రమ ఎందుకు? పిల్లలు శ్రమ బాప్దాదాకు మంచిగా అనిపించదు. శ్రమ నుండి ముక్తులైపోవాలి, సహజ స్వభావంగా అయిపోవాలి. దీనినే లక్ష్యము మరియు లక్షణాలు సమానమని అంటారు. అప్పుడు చూడండి, తండ్రి సమానంగా అవ్వటం చాలా సులభంగా, సహజంగా అనిపిస్తుంది. బ్రహ్మబాబాను చూశారు కదా, ఇంత పెద్ద పరివారపు బాధ్యత ఉన్న దేహాభిమానం సహజ స్వభావంగా ఉండేది. పిల్లలపై కూడా బాధ్యత ఉంది, కానీ బ్రహ్మబాబా ముందు ఆ బాధ్యత ఏ పాటిది? ఏ బాధ్యత అయినా కావచ్చు, జోన్ బాధ్యత కావచ్చు, ఏదైనా యజ్ఞంలోని అఫీషియల్ కార్యవ్యవహారపు బాధ్యత కావచ్చు. కానీ బ్రహ్మబాబా ముందు ఆ బాధ్యత ఏ పాటిది? బ్రహ్మబాబా శివబాబా సహాయంతో ప్రాక్టికల్లో చేసి చూపించారు. చేయించేవారు చేయిస్తున్నారు. మనం చేసేవారిగా అయి తండ్రి సమానం, అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. కనుక తండ్రి సమానంగా అవ్వాలనుకుంటే మనసా కానీ, వాచా కానీ, కర్మనా కానీ ఏ బాధ్యతలు ఉన్నప్పటికీ నేను చేసేవాడిని, నేను ట్రస్టీని, చేయించే యజమాని శివబాబా అయ్యారు అనే స్మృతి ఉందా అని చెక్ చేసుకోండి. చేయించేవారు అనే ఈ పాఠాన్ని నడుస్తూ తిరుగుతూ మర్చిపోతున్నారు. కనుక లక్ష్యము మరియు లక్షణాలు రెండింటినీ సమానంగా చేసుకోవాలి. ఇప్పుడు పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వటంతో పాటు ఈ లక్షణాల్లోకి తీసుకురావాలి. కొత్త సంవత్సరం కనుక కొత్త విషయాలు ఉండాలి. ఏం చేయాలి? మాయ వచ్చేసింది, మేం కోరుకోము కానీ అది వచ్చేసింది అనే మాటలు లేక సంకల్పాలకు కూడా
పాత సంవత్సరంతో పాటు వీడ్కోలు ఇవ్వండి. కేవలం సంవత్సరానికి మాత్రమే వీడ్కోలు ఇవ్వకండి. మాయకు కూడా బాప్తాత వద్దకు వస్తుందని ఇంతకుముందు బాప్తాత వినిపించారు. వచ్చి ఏమని చెప్తుంది? ఇప్పుడు ఇది నేను వెళ్ళిపోయే సమయం అని నాకు తెలుసు, కానీ కొంతమంది పిల్లలు నన్ను ఆహ్వానిస్తున్నారు, మరి నేనేం చేసేది అని అంటుంది. కనుక ఈరోజు వీడ్కోలుతో పాటు మా యొక్క భిన్న భిన్న రూపాలకు కూడా వీడ్కోలు ఇవ్వాలి. ధైర్యం ఉందా? ఉందా ధైర్యం? చేతులెత్తండి. వీడ్కోలునిచ్చే ధైర్యం ఉందా? వెనుక ఉన్న వారికి ధైర్యం ఉందా? ధైర్యం ఉన్నవారి చేతులెత్తండి. ఈ ధైర్యాన్ని బాబా చాలా పదమాపదం రెట్ల అభినందనలు తెలుపుతున్నారు. ఎందుకు? బాప్దాదా ఈ విషయం గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నారు? ఎందుకంటే ప్రపంచ పరిస్థితులు చాలా త్వరగా పాడవుతున్నాయని మీరందరూ చూస్తున్నారు. అంతేకాక ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది అనే మహావాక్యాన్ని బాప్దాదా కొంత సమయం నుండి వినిపిస్తున్నారు. కనుక ఏదైనా అకస్మాత్తుగా జరుగుతుంది. ఒకవేళ చాలా కాలపు అభ్యాసం లేకుంటే మీరే చెప్పండి, అకస్మాత్ సమయంలో చాలా కాలపు అభ్యాసం అవసరమే కదా. ఇప్పుడు కూడా చూడండి, బాప్దాదా హోంవర్క్ ఇచ్చారు. 10 నిమిషాలు, మొత్తం 24 సార్లు 10 నిమిషాల హోంవర్క్ ఇచ్చారు. కానీ చాలామంది పిల్లలకు కష్టంగా ఉంది. కనుక ఆలోచించండి, ఒకవేళ 10 నిమిషాల అభ్యాసమే చేయలేకపోతే ఇక అకస్మాత్ సమయంలో ఏం చేస్తారు? 24 సార్లు చేయటానికి చాలామందికి సమయం కొంత తక్కువగా లభిస్తుందని బాప్దాదాకు తెలుసు. కానీ 10 నిమిషాలు ఒకే స్మృతిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా చేయగలరా అని బాప్దాదా ట్రయల్ వేశారు. ఇప్పుడు కూడా పూర్తి 10 నిమిషాలు చేయాలని బాప్దాదా చెప్పటం లేదు. వీలు కాకపోతే ఎవరికి వీలవుతుందో వారు చేయండి. ఒకవేళ 10 నిమిషాలు చేయలేకపోతే 5 నిమిషాలు చేయండి. తర్వాత 6 నిమిషాలు, 7 నిమిషాలు, ఎంతగా పెంచగలరో అంతగా ట్రయల్ చేయండి. పూర్తిగా 10 నిమిషాలు చేయాలనే విషయం ఏమీ లేదని బాప్దాదా స్వయంగా చెప్తున్నారు. ఒకవేళ 10 నిమిషాలు ఎక్కువ అని అనిపిస్తే 8 నిమిషాలు చేయండి, 9 నిమిషాలు చేయండి. ఎంత వీలైతే అంత ఎక్కువ సమయం అభ్యాసం చేయండి. ఎందుకంటే బహుకాలము అనే వరదానాన్ని ఇప్పుడు ప్రాక్టికల్లో చేయగలరు. ఒకవేళ ఇప్పుడు బహుకాలపు అభ్యాసం లేకపోతే ఇప్పటి బహుకాలపు పురుషార్థానికి ఏదైతే అర్ధకాలపు ప్రాప్తి లభిస్తుందో ఆ బహుకాలంలో కూడా తేడా వచ్చేస్తుంది. ఒకవేళ ఇప్పుడు తక్కువ సమయం లభిస్తే ఎంత వీలైతే అంత చేయండి అని బాప్దాదా అనుమతి ఇచ్చారు. 10 నిమిషాలు చేయలేకపోతే 5 నిమిషాల కంటే ఎక్కువ చేయండి. 7 నిమిషాలు చేయండి, 8 నిమిషాలు చేయండి, 5 నిమిషాలైనా సరే చేయండి. ఒకవేళ ఏదైనా సమయంలో 10 నిమిషాలు చేయగలిగితే మంచిది. ఎటువంటి సమయం వస్తుంది అంటే మీరు మీ స్వయానికి మరియు విశ్వానికి కిరణాలు ఇవ్వవలసి వస్తుంది. కనుక ఎంత ఎక్కువ సమయం చేయగలిగితే అంత అభ్యాసం చేయనని బాప్దాదా అనుమతిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి బహుకాలమే భవిష్యత్తుకు ఆధారం. సరేనా? కష్టంగా ఉందా? ఏమీ పర్వాలేదు. ఇప్పుడిక ఏమీ కాదు. తండ్రికి వినిపించి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే 10 నిమిషాలు కూర్చోలేకపోయామా అనే ఆలోచనలోనే గడిచిపోతే 5 నిమిషాలు కూడా పోయినట్లే కదా. కనుక 5 నిమిషాల కంటే తక్కువ చేయకండి బాప్దాదా చెప్తున్నారు. ఎంత పెంచగలిగితే అంత పెంచండి. స్పష్టముందా? ఎందుకంటే బాప్దాదా ప్రతి ఒక్కరిని చాలా శ్రేష్టమైన స్వరూపంలో చూస్తారు. ఇందుకు గుర్తుగా బాప్దాదా పిల్లలందరికీ ఎన్ని స్వమానాలను ఇచ్చారు. ఒకవేళ స్వమానాల లిస్టు తీస్తే ఎంత పెద్దది తయారవుతుంది. ఈరోజు బాప్దాదా అమృత్ వేళ తిరిగేందుకు వెళ్ళారు. ఏం చూసేందుకు వెళ్ళారు? బాప్దాదా చాలా పెద్ద స్వమానాల మాల ఇచ్చారు. ఒకవేళ ఆ ఒక్క స్వమానంలో స్థితమై అదే స్థితిలో కూర్చుంటే నడుస్తూ ఉన్నప్పుడు కూడా స్వమానాలను గుర్తు తెచ్చుకుంటూ మాలను తిప్పుతూ ఉంటే చాలా మజా వస్తుంది. స్వమానాల లిస్ట్ని అయితే పెట్టుకున్నారు, కానీ ఒక్కొక్క స్వమానం ఎంత గొప్పది మరియు ఎవరిచ్చారు. వరల్డ్ ఆల్మైటీ అథారిటీ తన ఒక్కొక్క పుత్రునికి అనేక స్వమానాల లిస్ట్ ఇచ్చారు. వాటిని ఉపయోగించండి. ఎందుకంటే మీ స్వమానాన్ని తగిలించగల అథారిటీ మరేదీ లేదు. అంతేకాక మరెవ్వరికీ ఇంత పెద్ద స్వమానాల మాల లభించలేదు. సత్యుగంలో అయితే రాజ్యభాగ్యం లభిస్తుంది,
కానీ ఈ స్వమానాల మాల సంగం యుగపు బహుమతి. బాప్దాదా పిల్లలను ఎప్పుడు చూసినా పిల్లలు ప్రతి ఒక్కరిని వారి స్వమాన స్థితితో చూస్తారు. వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. కనుక నేనెవరు అనే స్వమానం యొక్క అథారిటీలో ఉండండి. ఒకసారి ఒక స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి, మరోసారి మరొక స్వమానాన్ని మీ ఎదురుగా తెచ్చుకోండి. ఈరోజు అమృత్ వేళ ఏ విశేషమైన స్వమానాన్ని బుద్ధిలో పెట్టుకున్నారో ఆ స్వమానం ఖజానా వంటిది కదా, మరి దాన్ని ఉపయోగించినా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఖజానాలు పెరగటానికి సాధనం. ఎంతగా ఖజానాలను కార్యంలో ఉపయోగిస్తారో అంతగా అవి పెరుగుతాయి. కనుక ఏ పిల్లల వద్ద స్వమానాల స్మృతి యొక్క మాల పెద్దదిగా ఉంది, ఎవరి వద్ద చిన్నదిగా ఉంది అని బాప్దాదా చూశారు. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహబానం సమాప్తమైపోతుంది. కనుక ఈరోజు బాప్దాదా చక్కర వేసి చూశారు. ఎలాగైతే స్వమానాల ఖజానా ఉందో అలాగే ఒక్కొక్క శక్తిని, ఒక్కొక్క గుణాన్ని ఉపయోగించండి, కార్యంలో పెట్టండి. అప్పుడు మాయ వచ్చేసింది అనే సమస్యను వినిపిస్తారు కదా. వాస్తవానికి మాయ రాదు, కానీ మాయ కోసం ఇంతకుముందు కూడా బాబా వినిపించారు. మాయ బాబాతో వారు నన్ను ఆహ్వానిస్తున్నారు కనుకనే నేను వెళ్తున్నాను, ఊరికే వెళ్ళటం లేదు అని అంటుంది. ఏదైనా తేలికపాటి సంకల్పం చేయటం అంటే మాయను ఆహ్వానించినట్లే. శక్తులను వదిలేస్తే మాయను ఆహ్వానించినట్లే. మేము కోరుకోవటం లేదు కానీ వచ్చేస్తుందని అంటారు. అప్పుడు బలశాలురు ఎవరు? కోరుకోకపోయినా వచ్చేసింది అంటే అప్పుడు మాయ బలశాలి అయినట్లే, లేక మీరా? ఈరోజు పాత సంవత్సరం సమాప్తమవుతుంది. కొత్త సంవత్సరంలో కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహం. ఎందుకంటే సంగం యుగంలోని ఒక్కొక్క రోజు ఉత్సాహభరితమైనది, అనగా ఉత్సవము అని గాయనం ఉంది. ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి అంటే ప్రతిరోజు ఉత్సవమే. కనుక పక్కాగా ఉంచుకోండి. ప్రతిరోజు నడుస్తూ తిరుగుతూ కూడా మీ చార్ట్ చూసుకోండి, చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నప్పుడే చేంజ్ చేసుకోగలరు కదా. చెకింగ్ చేసుకోకుంటే చేంజ్ ఎలా చేసుకుంటారు? ఈరోజు కొత్త సంవత్సరం గురించి బాప్దాదాకు గల విశేషమైన సంకల్పం ఏమిటి అంటే, పిల్లలు ప్రతి ఒక్కరూ ఎలాగైతే పాత సంవత్సరానికి వీడ్కోలు ఇస్తారో అలా మాయకు వీడ్కోల్ను ఇవ్వాలి. వ్యర్థ సంకల్పాలకు వీడ్కోలు ఇవ్వాలి. ఎందుకంటే చాలామందిలో వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయని చూశాము. వికారీ సంకల్పాలు తక్కువగా ఉన్నాయి, కానీ వ్యర్థం యొక్క నామరూపాలు సమాప్తమైపోవాలి. ప్రతి సంకల్పం సమర్థంగా ఉండాలి, వ్యర్థం ఉండరాదు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలలో కేవలం సంకల్పాలు మాత్రమే నడవటం లేదు, కానీ అందులో సమయం కూడా వ్యర్థమవుతుంది. అంతేకాక తండ్రి సమానమయ్యేందులో దూరం ఏర్పడుతుంది. మీకు తండ్రి సమానంగా అవ్వాలనే కోరిక అయితే ఉంది. ఇందులో చేతులైతే ఎత్తారు, కానీ మనస్సు యొక్క చేతిని ఎత్తామని బాప్దాదా సదా చెప్తూ ఉంటారు. స్థూలమైన చేతిని ఎత్తినట్లయితే సులభమే. మరి వీడ్కోలు ఇచ్చే ధైర్యం ఉందా? ధైర్యం? చేతులెత్తండి. కేవలం ధైర్యాన్ని స్థిరంగా ఉంచుకోండి అంతే. ఒకవేళ ధైర్యం ఉంటే మీరు పెట్టుకున్న లక్ష్యానికి తప్పకుండా చేరుకుంటారు. ఎందుకంటే బాప్దాదా కూడా తోడుగా ఉన్నారు. నా పిల్లలెవరూ వెనక ఉండిపోరాదని బాప్దాదా కోరుకుంటారు. చేతిలో చెయ్యి వేసి నడవాలి. శివబాబా నిరాకారులు, వారికి చేయలేదు, కానీ శ్రీమతమే వారి చెయ్య. అడుగడుగులో శ్రీమతాన్ని అనుసరించటం అనగా చేతిలో చెయ్య వేసి నడవటం. అందరికీ కొత్త సంవత్సరానికి, కొత్త జీవితానికి మరియు కొత్త యుగానికి మూడిటికి పదమాపదం రెట్ల శుభాకాంక్షలు. అచ్చా, బాప్దాదా అందరికీ ప్రియ స్మృతులను అందజేశారు. నలువైపులా దేశ విదేశాల్లో ఉన్న తండ్రికి ప్రియమైన వారు, తండ్రికి అల్లారు ముద్దు పిల్లలు, తప్పి లభించిన అపురూపమైన పిల్లలకు వీడ్కోలు మరియు అభినందనలు. పాత సంవత్సరంతో పాటు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చేవారు. పాత స్వభావానికి కూడా వీడ్కోలునిచ్చే మహావీర్ పిల్లలకు ప్రతి అడుగులో పదమాల సంపాదన చేసుకునే వారికి బాప్దాదా ఇచ్చే స్వమానాల స్థితిలో ఉంటూ అనుభవం చేసేవారు. బాప్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని, ఈ పిల్లలు ఒక్కొక్కరు 21 జన్మల వారసత్వానికి అధికారులు అనే రూపంలో చూస్తారు.
పూర్తి కల్పంలో 21 జన్మలకు అధికారులుగా అయ్యే వారసత్వం పిల్లలైన మీకు మాత్రమే లభిస్తుంది. కనుక నలువైపులా ఉన్న ఇలాంటి శ్రేష్టమైన అధికారి పిల్లలకు బాప్తాత, తండ్రి, శిక్షకుడు, గురువు 3 రూపాలతో ప్రియ స్మృతులను ఇచ్చి నమస్తే చేస్తున్నారు. బాప్తాతాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: సర్వీస్ లేక పురుషార్థంలో సఫలత ప్రాప్తి చేసుకునే డబల్ కిరీటధారి భవ. సంగం యుగంలో సదా స్వయాన్ని డబల్ కిరీటధారిగా భావించి నడవండి. 1 లైట్ అనగా పవిత్రతా కిరీటం. 2 బాధ్యతా కిరీటం, ప్యూరిటీ మరియు పవర్. లైట్ మరియు మైట్ కిరీటాలను ధారణ చేసే వారిలో డబల్ ఫోర్స్ సదా స్థిరంగా ఉంటుంది. ఇటువంటి డబల్ ఫోర్స్ కలిగిన ఆత్మలు సదా శక్తిశాలిగా ఉంటారు. వారికి సర్వీస్ లేక పురుషార్థంలో సదా సఫలత ప్రాప్తిస్తుంది. స్లోగన్: దివ్య గుణాల ఆధారంపై మనసు, మాట మరియు కర్మలను చేయటమే దివ్యత. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఏదైనా వస్తువు వేడి చేసిన తర్వాత మెత్తగా చేయబడుతుంది, తర్వాత మలచబడుతుంది. అలా ఇక్కడ కూడా వెచ్చదనం అంటే శక్తి రూపం, మెత్తదనం అంటే నిర్మాణత అనగా స్నేహరూపం. ఎవరిలో అయితే ప్రతి ఆత్మ పట్ల స్నేహం ఉంటుందో వారే నమ్రచిత్తులుగా ఉంటారు. స్నేహం లేకుంటే దయాహృదయులుగాను అవలేరు, నమ్రచిత్తులుగాను అవలేరు. శక్తి రూపంలో యజమానత్వం ఉంది మరియు నమ్రతలో సేవాగుణం ఉంది. కనుక ఎప్పుడైతే ఈ మెత్తదనం మరియు వెచ్చదనం 2 ఉంటాయో అప్పుడు ప్రతి విషయంలో పరివర్తన అవ్వగలరు. అచ్చా. ఓం శాంతి.